ఒకరు చెప్తే ఒకరు డైరెక్టర్ ఇంకొకరు యాక్టర్ అన్నట్టుగా క్వశ్చన్ లేదు. రాయలసీమను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా రాయలసీమ బిడ్డల మీద ఉంది. మీ తెలంగాణ కోసం మీరు పోరాడారు. మీరు పోరాడేది వస్తుందో లేకపోతే ఇంకోటో మాకైతే ఇప్పటికైతే ఇండికేషన్స్ వస్తుందనే. సరే, వచ్చినప్పుడు రాయలసీమను గురించి మాట్లాడకుండా మీరు ఏదో అరేంజ్మెంట్స్ చేసుకొని మీరు అదే ఆంధ్ర అని ఇంకోటి తెలంగాణ అని మీరు మాట్లాడుకుంటా ఉంటే రాయలసీమ వ్యవహారం ఏంటి? మాకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా? ఇది ఇచ్చి మా యొక్క పరిస్థితిని తేల్చి ఆ తర్వాత మీరు తెలంగాణ తీసుకుంటారు, ఇంకోటి తీసుకోండి. ఒకటే మా అభిమతం. మేమంతా కూడా అడిగేది SRC 1 ప్రకారంగా వచ్చినటువంటి తెలుగు జాతి అంతా ఒకటిగా ఉందామంటే ఉన్నాము. ఒకవేళ గనక ఉంటే అందరం ఉంటాం మా పెద్దల నిర్ణయం ప్రకారంగా. లేదు విడిపోతుంది అంటే రాయలసీమ అడగడంలో మీకేమండి నొప్పి? ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చరిత్ర చదువుకోండి. మీరు పెద్దలు, రాజశేఖర రెడ్డి గారు మీరు పెద్దలు, శాసనసభ్యులుగా ఉన్నారు. మీకు చరిత్ర తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే SRC 1 లో ఏమున్నదో ఒకసారి అసెంబ్లీ లైబ్రరీలో ఉంది, మీరు చదువుకోండి. అందులో ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయమని లేదండి. అయ్యో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయమని SRC 1 లో లేదు. SRC 1 లో భాష మీద లింగ్విస్టిక్ స్టేట్స్ ఆ రోజు ఫామ్ అయినాయి. ఎవరు చెప్పారండి? ఏ సినిమాలో చూసారు మీరు? మీకు తెలుసా? అసలు చరిత్ర తెలుసా మీకు? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీతో వాదించాల్సి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. నీతో మాట్లాడము. అవమానాలు చేసే మమ్మల్ని దూరం చేసి మీరు చరిత్ర తెలియకుండా మాట్లాడతారు ఏందండి? ఇటువంటి అవమానాలు మీరు ఇన్సల్ట్ ఏం అవమానాలు? యు ఆర్ ది రీజన్ ఫర్ తెలంగాణ. యు ఆర్ ది రీజన్ ఫర్ తెలంగాణ. అందరూ ఈ రోజు సపరేట్ రాయలసీమ కావాలన్నటువంటి దీంట్లోకి వచ్చేది ఇంకా చాలు. అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష మనుషులు మీరు లేదు కలిసి రాజశేఖర రెడ్డి గారు మీరు వినండి. మీకు ఓపిక ఉంటే వినండి. మీరు ఓపిక ఉంటే వినండి. మీకే అర్థం కావడం లేదు. ఎవరన్నారు? మీరు తెలివి పరులు, మిగతా వాళ్ళంతా మీకు సేవలు చేసే వాళ్ళు అనుకుంటున్నారు. మీరు జాగ్రత్త. మీరు అనుకుంటున్నారు, మీరు తెలివి పరులు అనుకుంటున్నారు. మీరు రాజశేఖర రెడ్డి గారు మీ బెదిరింపులకు ఎవరు లొంగేవాళ్ళు లేడు ఇక్కడ. మీ బెదిరింపులకు ఎవరు లొంగడు ఇక్కడ. తెలంగాణ ప్రజల సంగతి మీకు తెలియదు. మీరు వినండి, మీరు చరిత్ర చదువుకోండి. అడుగులు వెనక్కేసి మాట్లాడాల్సి వస్తుంది, తెలుసో లేదో మీరు అర్థం చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజల తెలుసుకోలేదు. మీరంతా అవివేకంగా మాట్లాడుతున్నారు, ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు. రాయలసీమకి ఇంకా డబల్ ఎమోషన్ ఉంది. ఫజల్ అలీ కమిషన్ అనేది ఒక్క నిమిషం వినండి. నేను మీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ లో భాషా రాష్ట్రాల గురించి ఎక్కడ లేదండి. అదంతా కూడా ఏంటంటే హిందీ రాష్ట్రాలను 5 రాష్ట్రాలు చేశారు. భాషా రాష్ట్రం అయితే హిందీ ప్రాంతం అంతా ఒక్కటిగా ఉండాలి. తెలుగు మాట్లాడే వాళ్ళకి 2 రాష్ట్రాలు ఇవ్వమన్నారు. SRC 1 గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అందులో అభిప్రాయాలు వాళ్ళవండి. మీరు చరిత్రను వక్రీకరిస్తే అట్లా కాదు రాజశేఖర రెడ్డి గారు. ఒక మాట చెప్పని. ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే ప్రాంతాన్ని గుర్తించి ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం ఇది. అది SRC లో చెప్పలేదు అని అంటున్నాను నేను. మీ అభిప్రాయం కావచ్చు. అది SRC లో ఏమున్నది మీరు తెలుసుకోండి. SRC లో ఏమున్నది? SRC 1 లో ఏమున్నది చెప్పండి. మీరు చెప్పండి. SRC 1 లో ఏమున్నది? చివరకు కేంద్రము నిర్ణయం తీసుకున్నది, భాష మీద ఆధారపడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంగతి చెప్పండి. మీరు కేంద్రం నిర్ణయం తీసుకున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ అన్నది ఏర్పడింది భాష ఆధారంగా ఏర్పడింది. కర్ణాటక ఏర్పడింది భాష ఆధారంగా ఏర్పడింది. ఈ రోజు మనము తెలుగు వాళ్ళము అన్నప్పుడు మేము కూడా మా రాజధానిని కోల్పోయినా పర్వాలేదు, తెలుగు వాళ్ళం ఒకటిగా రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఎస్ అన్నారు మా పెద్దలు. ఈ రోజు తెలుగు వాళ్ళంతా విడిపోతూ ఉన్నారు అంటే మీ దగ్గరికి వచ్చి ఊడిగం చేసేదానికి, లేకపోతే సర్కార్ జిల్లాల వైపుకు వెళ్లి మేము వాళ్ళకు సేవలు చేసేదానికి సిద్ధంగా లేము. మా రాయలసీమను మేము కాపాడుకుంటాం. మా యొక్క ఘనకీర్తి మాకు తెలుసు, మీకు తెలిసినట్టుగా లేదు. మీ రాయలసీమ ప్రజల ఆకాంక్ష కనుక ప్రత్యేక రాయలసీమ అయితే ముందుగా సపోర్ట్ చేసేది మేము. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం. రాయలసీమ ప్రత్యేకంగా ఉండాలంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒకటే మీరనేది ఏంటంటే ఎప్పుడు తెలంగాణ వస్తుంది అనుకుంటే అప్పుడే రాయలసీమ నినాదం తీసుకొస్తారు. చిత్తశుద్ధి కాదండి. చిత్తశుద్ధి నిజమైతే ఉన్నట్టయితే మా ఉద్యమం నాటకం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు తెలుగుదేశం పార్టీలో నినాదాన్ని ఎందుకు తీసుకురాలేదు? క్షమించరు, రాయలసీమ వాసులు అసలే క్షమించారు చెప్తున్నారు. మీ విషయంలో కూడా మీరు ఈ దుస్థితికి తీసుకొని వచ్చి మా రాయలసీమను
గాలిలో పెట్టిన దీపం మాదిరిగా పెట్టి ఈ రోజు మీరు చూస్తూ ఊరుకుంటే ఊరికే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి మీరేనండి తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మళ్ళీ ఒకసారి లేవడానికి, తెలుగు జాతి ముక్కలు కావడానికి మొట్టమొదటి కారణం మీరు. రాయలసీమ నీళ్ల కోసము ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టింది మీరు. ఆనాడు తెలంగాణ ఉద్యమం లేదు. మీరు బద్దలు కొట్టకపోయినట్టయితే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు. నేను ఆ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తిగా చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం నాతోని మొదలైంది. జయశంకర్ గారిని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా చెప్తున్నాను. మా గుండెలు మండిన ఎప్పుడంటే మీరు ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టినప్పుడు. మీకు నందికొట్కూరు ప్రజలు కనబడతారు కానీ మహబూబ్ నగర్ ప్రజలు కనబడరు. గోసపడుతున్న ఆత్మహత్యలు, ఆకలి చావులు మహబూబ్ నగర్ చూస్తే మీరు ఆ జిల్లా మీద పోతుంటారు. మీకు నందికొట్కూరులో సస్యశ్యామలంగా ఉండాలి కానీ ఈ తొవ్వెంబడి 150 కిలోమీటర్లు భూమి బద్దలైతున్నది. ప్రజలు వలసపోతున్నారు, ఆకలి చావులు వస్తున్నారు. ఎక్కడ ప్రాజెక్టులు కడితే అక్కడ ప్రమాదాల్లో చచ్చిపోతున్నది మహబూబ్ నగర్ ప్రజలు. వాళ్ళకు వచ్చే కాసిని నీళ్ళు కూడా బద్దలు కొట్టి తీసుకుపోయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి మా గుండెల్లో మంటలు రగిలించిన మొట్టమొదటి వ్యక్తి మీరు. తెలుగు జాతి గురించి ప్రపంచంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటది కానీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వాడికి తెలుగు జాతి గురించి మాట్లాడే హక్కు లేదు, బాధ్యత లేదు. ఆర్డీఎస్ విషయం మీకు చెప్పాలి. మీకు ఆర్డీఎస్ కెనాలు పుట్టిన తర్వాత ఎక్కడ ప్రవహిస్తుందో తెలుసా? కర్ణాటకలో ఎంత దానికి ఆయకట్టు ఉందో తెలుసా? కర్ణాటకలో పారిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు ఎంటర్ అయిన తర్వాత ఎంత ఆయకట్టు ఉందో తెలుసా? అసలు దోపిడీ కర్ణాటకలో జరుగుతా ఉంది. వాళ్లకు 5,000 ఎకరాల ఆయకట్టు ఉంటే 70,000 ఎకరాలు వాళ్ళు బారించుకుంటుంటే వాళ్ళ మీదికి బోరు. మా మీదకి వస్తారు ఎందుకండి సిగ్గు లేకుండా? మీరు బద్దలు కొట్టింది మీరా? రాయలసీమ కర్ణాటక మా మీదకి ఎవరండి? బద్దలు కొట్టింది ఎవరు? మా నీళ్లు మాకు రావాలని మేము అడుగుతాం. న్యాయంగా పోవచ్చు కదా, ఎందుకు బద్దలు కొట్టాలి? న్యాయంగా పోవచ్చు కదా. ల్యాండ్ లో ఆర్డీఎస్ ప్రాజెక్ట్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ డిజైన్, ఒరిజినల్ డిజైన్ తీసుకురండి, చర్చకు తీసుకొద్దాం. ఆర్డీఎస్ ఒరిజినల్ డిజైన్ లో ఉన్న తూములను మీరు కాదా మూసిపారేసింది? దౌర్జన్యంగా వచ్చి మీరు సిమెంట్ కాంక్రీట్ చేయలేదా? ఎప్పుడు దౌర్జన్యమేనా మీది? చట్ట ప్రకారం పోతున్న తెలంగాణ వాళ్ళండి మా పంట ఎండిపోతున్న పంటలకు నీళ్లు బారించుకుంటే మాది తప్పు. దౌర్జన్యంగా తూములను మూసిపారేస్తే మీది రైటా? రాజశేఖర్ గారు, అక్కడ జరుగుతా ఉంది స్మగ్లింగ్. రాజశేఖర్ గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. అంటే ఈ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఇకపై నుంచి దీర్ఘకాలికంగా కొనసాగబోతోందా? నాకు వినపడలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈ ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటే మీరు అంటున్నారు ఇప్పుడు రాయలసీమ మాదేంటో తేల్చండి అంటున్నారు. అంటే ఉంటే సమైక్యంగా ఉంచండి, లేదంటే 3 రాష్ట్రాలుగా చేయండి అనేటువంటి ఉద్యమం దీర్ఘకాలికంగా కొనసాగబోతోందా? దీర్ఘకాలం ఎందుకు, త్వరలోనే తేల్చుకోబోతా ఉన్నాం. మేము కూడాను తెలంగాణ వాళ్ళు మా పౌరుషాన్ని, అంటే తెలంగాణ అని అనండి, ఐఎమ్ వెరీ సారీ, మొత్తం ఈ దేశంలో ఉన్న వాళ్ళు రాయలసీమ పౌరుషం ఏదో, మా కీర్తి ఏదో త్వరలోనే చూడబోతున్నారు. తప్పకుండా ఈ రాష్ట్రం ఒకటిగా ఉంటే 10 ఉంటాం. నష్టమైన, కష్టమైన, ఆత్మతావులు చచ్చినా. లేకపోతే 3 కావాల్సిందే. 2కు ఒప్పుకునే ప్రసక్తే లేదు. 3 రాష్ట్రాలుగా చేసి రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా డిక్లేర్ చేస్తే తప్ప మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. మా పౌరుషం ఏదో ఈ దేశానికి చాటి చెప్తాం. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. నిన్న కేసీఆర్ ఆరోపించారని మీరే అంటారు, చంద్రబాబు స్పాన్సర్ చేశారు, అంటే చంద్రబాబే ఈ ఉద్యమాన్ని నడిపి ఈ కొత్త విషయాన్ని ఏమంటారంటే ఆయన చేస్తున్నది ఉద్యమము, మిగతా వాళ్ళు చేస్తున్నది నాటకం. ఇంతకు తప్పితే ఈయన మాట్లాడేది ఏమి లేదు. అసలు వీళ్ళు మిమిక్రీ చేసుకుంటూ చివరకు ప్రజలంతా మెస్మరైజ్ చేసి ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని అధోగతి పాలు చేశారు. సరే అయ్యింది, తెలంగాణ రాబోతుంది అని అనుకుందాం, తెలంగాణ వస్తుంది అనుకుందాం. మరి రాయలసీమ వ్యవహారం ఏంటి? రాయలసీమ ఎవరికి ఊడిగం చేయాలి, ఎవరి కింద స్లేవ్స్ గా బతకాలి? ఇది ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్. ఒకవేళ తెలంగాణ వస్తుంది అనుకుంటే రాయలసీమ ఖచ్చితంగా ఏర్పడాల్సిందే. మా బతుకు మేము బతుకుతాం. అంటే ఇది పార్టీ రాజశేఖర్, ఈ పార్టీ పరంగా వస్తుందా, పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుపుకొని పోతారా? అందరినండి. రాయలసీమ అన్నటువంటి పవిత్రమైనటువంటి నామంలో 5 అక్షరాలు ఉన్నాయి. ఒక్క అక్షరం తీసుకొని ముందుకొచ్చినా కూడా వాళ్ళని కలుపుకొని తీసుకెళ్తాం. తప్పనిసరిగా ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నిన్న కూడా చెప్పాను నేను, ఒకవేళ పార్టీ అన్నది ఈ ఉద్యమానికి అడ్డొస్తే పార్టీ నుంచి వైదొలగడానికైనా సిద్ధమే గాని రాయలసీమ ఆత్మాభిమానాన్ని కాపాడుకునే దానికి ఖచ్చితంగా
ప్రాణాలు అర్పించి అయినా సరే విజయమో వీరస్వర్గమో Yeah, అన్నటువంటి దీంతోనే రాయలసీమ సాధించుకుంటాం. తెలంగాణ అన్నది ఏర్పడితే ఆల్ రైట్, తెలంగాణ ఏర్పడితే అది అందరి తప్పే కానీ తప్పు చేసినప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని కూడా కన్సిడర్ చేయాలి. రాయలసీమను సపరేట్ స్టేట్ గా డిక్లేర్ చేయాలి. అదే న్యాయం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే అందరం కలిసి ఉందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణారెడ్డి గారు ఏమంటారు? ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడారు ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ గురించి అని, మొట్టమొదటి రాష్ట్రాల పునర్విభజన కమిటీ గురించి. అసలు ఒకసారి మీరు కూడా మీడియాలో రాష్ట్రాల పునర్విభజన కమిటీలో ఫజలాల్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సు ఏముంది, లెట్ ఇట్ కమ్ ఇన్ ది మీడియా. ప్రతిసారి వాళ్ళు ఏమంటారంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణలో ఎక్కడికడితే అట్లా మాట్లాడుతున్నారు. ఫస్ట్ రీఆర్గనైజేషన్ కమిటీలో వర్డింగ్ ఏమున్నది, ఆ వర్డింగ్ ప్రకారమే బూర్గుల రామకృష్ణారావు గారు ఏ విధమైనటువంటి తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆషామాషిగా ప్రవేశపెట్టారు కదా శాసనసభలో. ఆ రోజుల్లో తీర్మానం ప్రవేశపెట్టారంటే దాన్ని ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది సపోర్ట్ చేసి అప్పటిదానికి ఆగకుండా ముందుగానే ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా మనం మాట్లాడితే ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీలో లేదంటే ఆ రోజున న్యాయంలో అన్ని విధాలా తెలిసినటువంటి పెద్దలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం ఏదో కూడా బహిర్గతం కావాలి అసలు యాక్చువల్గా. దాన్ని మరి మీడియాలో మీరు ప్రముఖంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి కొంచెం దాన్ని అన్వయించే దాంట్లో ఎవరికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు నాకు బాగుండాలంటే నాకు ఆయనకు బాగుండాలంటే ఆ రీతిలో వాళ్ళు రాయలసీమ వాళ్ళు అడిగే దాంట్లో తప్పేం లేదు. అయితే 3 ముక్కలు లేకపోతే ఒకటిగా ఉందామనేది అడగటంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకుంటారు. ఒకసారి నష్టపోయాం, రెండోసారి ఎందుకు నష్టపోవాలి అనేటటువంటి ఆలోచన ప్రతి వాళ్ళకి ఉంటుంది. రాఘవరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. తెలంగాణకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డూనిలో ఉన్నారని చెప్పి వాళ్ళ కథనం కూడా చూసాం మనం ఇక్కడ. సో దీనికి సంబంధించి కిరణ్ అంటే ఇప్పుడు విజయమ్మను సిరిసిల్ల పంపించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పి అవన్నీ ఇప్పుడు మేము ఆర్మూరు పోయినాం, అప్పుడు అడ్డోరు ఉంటూ పూర్వ ఉన్నారు. సంగారెడ్డిలో ముస్లింలకు సహాయం చేయడానికి పోయినాం. ఇదంతా మళ్ళీ ఇప్పుడు ఆర్డిఎస్లు కానీ ఇవన్నీ తెలియని కావు. ఫజల్ కమిషన్ తెలియదు కాదు, జెంటిల్మెన్ అగ్రిమెంట్ తెలియదు కాదు. జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మర్రి చెన్నారెడ్డి గారు, కొండ వెంకటరంగారెడ్డి గారు సంతకం చేసి వ్యక్తులు అమలు కాదు. వాటన్నింటి పక్కకు పెడదాం. ఇప్పుడు ఎట్లా వస్తుందో చెప్పుదాం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, ఉంటే ఒకటిగా లేకుంటే మాది మాకని కొట్లాడు, మేము ఒప్పుకుంటాం. ఉంటే ఒకటికి వివరం అడగడానికి ఈ ఒకటోదనే ఇక్కడ ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమానికి ఉంటే ఒకటను నీ ఒక్కడికి మేము 100% మేము కూడా ఉద్యమం నడుపుతాం. ఇది అంతా నీ 4 జిల్లాల రాష్ట్రం చేసుకోవడం అంటే మాకెందుకు వద్దంటాం మేము. కానీ ఈడ 10 జిల్లాల రాష్ట్రాన్ని వద్దనుకుంటూ ఉంటేమో అందరం ఒక్కతానే ఉందాం. మేము మా దగ్గరకు వచ్చేమో ఊడిగా ఏం చేస్తాము అంటుండు. రాయలసీమ ఆంధ్రాకు మాట్లాడే వరకేమో సేవ చేస్తాము అంటుండు. ఈ ఊడియానికి సేవకి ఎంత ఫరక్ ఉన్నది అసలు. ఒకటే ఒక మాట, అసలు ఆయన కోపం అంతా మా మీద కాదండి, టీజీ వెంకటేష్ మీద, ప్రతాప్ రెడ్డి మీద తీయాలి. ఎందుకంటే రాయలసీమ 2 ముక్కలు చేయాలనేది వాళ్ళండి. ఈ ప్రతిపాదన వాళ్ళది. కేసీఆర్ పెట్టలేదు ఈ ప్రతిపాదన. కేసీఆర్ నిర్ద్వందంగా దాన్ని ఖండించిండు. రాయలసీమను ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇవ్వండి, మీరు రాయలసీమ సపరేట్ ఇస్తే మాకు. రాజకీయ మైలేజ్ ఎవరు చూడనంత వరకు ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితి, రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితి ఉంటది. ఇక ప్రతి ఒక్కరు రాజకీయ కోణం, 10 సంవత్సరాల పార్టీ రాజకీయ కోణమే, 30 సంవత్సరాలది రాజకీయ కోణమే, 120 సంవత్సరాల పార్టీలో రాజకీయ కోణం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, అలాగే రాఘవరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. ఇది వాళ్ళ న్యూస్ అండ్ వ్యూస్. స్టే ట్యూన్డ్ టు మహా న్యూస్.